సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేపథ్యంలో తాడేపల్లిలో నిర్వహించిన మంగళగిరి వాలీబాల్ లీగ్ 4 పోటీలు ముగిశాయి. ఓ రిపోర్ట్. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో తాడేపల్లిలోని లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఫ్లడ్ లైట్ల వెలుతుర్లలో నిర్వహించిన మంగళగిరి వాలీబాల్ లీగ్ 4 పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం 64 జట్లు పోటీ పడ్డాయి. చివరి రోజు 6వ బెటాలియన్ లయన్స్ టీం రెడ్ చిల్లీస్ కొలనుకొండల మధ్య ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ విజేతగా రెడ్ చిల్లీస్ కొలనుకొండ టీం నిలిచింది. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ముత్తమ్మల అశోక్ రెడ్డిలు హాజరై బహుమతులు అందజేశారు. క్రీడాకారులకు నగదు, ట్రోఫీలతో పాటు టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టుకు వాలీబాల్ కిట్టు అందజేశారు. విజేతగా నిలిచిన రెడ్ చిల్లీస్ కొలనుకొండ జట్టుకు 1,50,000 రూపాయలను అరవపల్లి శ్రీనివాసరావు అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన 6వ బెటాలియన్ లయన్స్ జట్టుకు 1,00,000 రూపాయల నగదు బహుమతిని కోగంటి ప్రసాద్, తృతీయ స్థానం సాధించిన వీటీ జయమ్మ ఐవీటీఆర్ జట్టుకు 50,000 రూపాయల నగదు బహుమతిని వినకోట శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మంత్రి నారా లోకేష్ క్రీడా పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. యువత క్రీడా పోటీల్లో మంచి స్ఫూర్తి కనబరిచారని, ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో క్రీడారంగం పూర్తిగా నిర్వీర్యమైపోగా క్రీడారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ టోర్నమెంట్కు శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తెనాలి డబుల్ హార్ట్స్ గ్రూప్, సిగ్నేచర్ డైన్, మంగళాద్రి డెవలపర్స్, సెలారా ఫైన్ జ్యువెలరీ, మాన్విక్ హ్యాండీక్రాఫ్ట్ సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించగా, వాటర్ బాటిల్ స్పాన్సర్గా జి సత్యనారాయణ, ఫుడ్ స్పాన్సర్గా గుత్తా కిషోర్, స్నాక్స్ స్పాన్సర్గా షేక్రియా సేవలు అందించారు. నాయకులందరూ కోర్టులో taken by APSP lines. Oh, excellent shot. Very good shot by APSP lines. Excellent, just number